ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ పరిస్థితి ఏమిటి అంటే 2022 ఎన్నికల్లో 111 సీట్లు వచ్చాయి. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వారు ఓంప్రకాష్ రాజ్భర్, జయంత్ చౌదరి. ఈ ఇద్దరు తూర్పు మరియు పశ్చిమ యూపీలో పార్టీ బలం బాగా పెంచారు. కానీ అఖిలేష్ యాదవ్ ఏం చేశారు? ఫలితాల తర్వాత వారి ఇద్దరిని దూరం పెట్టారు. వాళ్ళు చివరకు బీజేపీకి దగ్గరయ్యారు. దీంతో నష్టం ఎవరికి? దీని వలన అదనపు బలం కోల్పోయారు. దాంతోపాటు అదే బలాన్ని ప్రత్యర్థి చేతిలోకి వెళ్ళి పెట్టారు. ఇది రాజకీయ దూరదృష్టి లోపం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటి అంటే 14 సంవత్సరాల్లో అఖిలేష్ యాదవ్ కొత్తగా ఏ సామాజిక వర్గాన్ని జోడించారు? ఇదే సమయంలో బీజేపీ మాత్రం 3 లోక్సభ ఎన్నికలు, 2 అసెంబ్లీ ఎన్నికలు, భారీ విజయాలు. సమాజ్వాద్ పార్టీకి ఒక 2024 లోక్సభ ఎన్నికలో మాత్రమే లాభం. అది కూడా ఎందుకు జరిగింది అంటే కుల రాజకీయాలు పనిచేశాయి అక్కడ. జాతీయత, హిందుత్వ ప్రభావం తగ్గింది. దీంతో బీజేపీ సీట్లు తగ్గాయి, సమాజ్వాదీ పార్టీ సీట్లు పెరిగాయి. కానీ ఈ విజయాన్ని కొనసాగించేందుకు అఖిలేష్ యాదవ్ ఏం చేశారు? కొత్త వర్గాలను కలుపుకొని పోలేదు, వ్యూహాన్ని బలోపేతం కూడా చేయలేదు. అదే సమయంలో బీజేపీ ఎలా పనిచేసింది? మహారాష్ట్రలో ఓటమి తర్వాత 6 నెలల్లో పరిస్థితి మారింది. హర్యానా, ఢిల్లీ, బీహార్లో పునరుద్ధరణ. ఇది సంస్థాగత బలం. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పరిస్థితి ఎలా ఉంది అంటే సోషల్ మీడియా, ప్రెస్ కాన్ఫరెన్స్ వరకే పరిమితం అయ్యారు. ఆయన గ్రౌండ్ స్థాయిలో పనే కనిపించడం లేదు. పార్టీ లోపల అసంతృప్తి ఉంది. యూపీలో మాఫియా వ్యవస్థ దాదాపు పూర్తిగా ముగిసిపోయింది. ఇప్పుడు ఆయనకు బలమే లేదు. ఇక అఖిలేష్ యాదవ్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు బీహార్లో ఆర్జేడీ కోసం ప్రచారం, బెంగాల్లో మమతా బెనర్జీ కోసం ప్రచారం, తమిళనాడులో స్టాలిన్ కోసం ప్రచారం. కానీ ఈ రాష్ట్రాల్లో ఆయన ప్రభావం ఏమిటి? ఒక్క ఓటు కూడా పెరగదు. కేవలం రాజకీయ సమయం వృధా తప్ప. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే గంగా ఎక్స్ప్రెస్ హైవే 600 కిలోమీటర్లు, ఇండస్ట్రియల్ కారిడార్స్, దేశంలో 60% ఎక్స్ప్రెస్ హైవేలు యూపీలోనే ఉన్నాయి. కానీ అఖిలేష్ యాదవ్ ఇప్పటికీ ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. గతంలో జీవిస్తే భవిష్యత్తు మారదు. ప్రస్తుతం పనిచేయాలి, అప్పుడే భవిష్యత్తు మారుతుంది.